హలో వియర్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మరి నేను కూడా బాగుండాలని మీరు కోరుకోవాలి కదా. ఇంతకీ ఏందక్క కేక్ కటింగ్ అంటున్నారా? అరే చెప్పినా కదా మొన్న నా మ్యారేజ్ డే అని చెప్పి. ఇట్లా మా పిల్లలు మమ్మల్ని శాల్వాతో సత్కరించి సంతోషింపజేసి మొత్తానికైతే ఒక గిఫ్ట్ చేతిలో పెట్టేసిరనమాట. ఇట్లాంటి రోజు రోజు వస్తే బాగుండు కదా అనుకున్నా నేను. ఈ గిఫ్ట్లు చూసి మంచిగా సర్ప్రైజ్ ఫీల్ అయినాం నేను, మా వారు అయితే షాక్ అయ్యారు. అంటే కపుల్ గిఫ్ట్స్ లాగా ఒకటే గిఫ్ట్లో ఇద్దరికి మా అక్క వాళ్ళు వాచెస్ ఇచ్చారనమాట. మా అక్క మా బావ కలిసి ఇద్దరికి వాచెస్, అంటే మా వారికి నాకు వాచెస్ గిఫ్ట్స్ ఇచ్చారు. చాలా బాగున్నాయి, చూసేయండి మీరు కూడా. ఇదిగోండి, ఎలా ఉన్నాయి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిజంగా గిఫ్ట్ వచ్చేది ఏ సెలబ్రేషన్ అయినా కానీ మంచిగా అనిపిస్తుంది కదా. మరి అదే సెలబ్రేషన్ రోజు ఉంటే ఇంకా మస్తు మస్తు గిఫ్ట్లు వస్తాయి. నిజంగా ఏదైనా సరే గిఫ్ట్ అనగానే ఎవరికైనా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది కదా. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. చూసేయండి, ఇంకా ఒకరికొకరు అంటే నేను మా వారు నాకు వాచ్ అలా హ్యాండ్కి పెట్టుకున్నాం అనమాట. మంచిగా అనిపించింది. నేను చెప్తుంటే ఎక్కడ వింటారు మా వారు, ఇది మీదండి అంటే వినిపించుకోవట్లేదు. ఇంకా తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ మా వారు నా చేయికి పెట్టారు, తర్వాత నేను మా వారు చేయికి పెట్టాను. నిజంగా గిఫ్ట్లు మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి. అంటే రోజు పెట్టుకునే వాటిలాగా మనం ఇంకా హ్యాండ్కి పెట్టుకున్నప్పుడల్లా మా గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళు గుర్తొస్తారు, అంతేనా. మొత్తానికైతే గిఫ్ట్లు ఎట్లున్నాయి చెప్పుండి, బాగా సెట్ అయినాయా మా ఇద్దరికి. చూపిస్తాం ఆగోరు. ఇదిగోండి గిఫ్ట్లు, మ్యారేజ్ డే గిఫ్ట్స్ ఇచ్చారు మా అక్క మా బావ. థ్యాంక్ యూ అక్క బావ. మొత్తానికి గిఫ్ట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేసేరి, సబ్స్క్రైబ్ చేసుకోరి.